పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లాలో నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజల అధికార యంత్రాంగం తరఫున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు కృష్ణదేవరాయలు గారికి, మాచర్ల ఎమ్మెల్యే జుల్లకంటి బ్రహ్మానంద్ రెడ్డి గారికి మరియు ఇతర ప్రజాప్రతినిధులకు సాదర స్వాగతం. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. సార్, ఈ జిల్లాలో 527 గ్రామ పంచాయతీలు, 6 ULB, 2 నగర పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటిదాకా 8 థీమ్లో నిర్వహించిన సాసా కార్యక్రమంలో జిల్లా నుంచి ప్రతి నెల 13 డిపార్ట్మెంట్ సమన్వయంతో 5 లక్షల మంది పైగా ప్రజలు పాల్గొని జన్ భాగీదారీ జన్ ఆందోళనకు ఉదారంగా నిలిచారు. ULBస్లో 93% డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుంది. ఇందులో 42% చెత్త సేకరణ జరిగిన చోటే వేస్ట్ సెగ్రిగేషన్ కూడా జరుగుతుంది. అలాగే పంచాయతీల్లో 50% డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ అండ్ సోర్స్ వద్దే 20% వేస్ట్ సెగ్రిగేషన్ జరుగుతుంది. సార్, ODF ప్లస్ విలేజెస్ 50% ఉన్నాయి. డిసెంబర్ నెల ఆఖరికి 100% ఇంటి వద్దే వేస్ట్ కలెక్షన్, సెగ్రిగేషన్ మరియు 100% ODF ప్లస్ విలేజెస్ డిక్లరేషన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సార్, ఈ వేస్ట్ కలెక్షన్ ఒక ULBలో చేస్తున్నాం. సార్, డిసెంబర్ నాటికి అన్ని మున్సిపాలిటీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధం చేస్తాం. సార్, ప్రతి ULBలో ఉన్న లెగసీ వేస్ట్ను పూర్తిగా తొలగించడం జరిగింది. సార్, 1,42,000 హౌస్ హోల్డ్స్కు కిచెన్ గార్డెనింగ్ చేసేలా ప్రోత్సహించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 466 క్లెన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ని గుర్తించి వాటిని అక్టోబర్ 2 నాటికి పూర్తిగా శుభ్రం చేస్తాం. 2,788 పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. సార్, సర్క్యులర్ ఎకానమీ థీమ్లో ఈ జిల్లాలో 4 ULB వ్యర్థాలను జిందల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కి తరలిస్తున్నాం. సార్, అలాగే మున్సిపల్ వ్యర్థాన్ని RDF కోసం సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపే ప్రక్రియ కూడా నిర్వహిస్తున్నాం. మహాత్మా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ గొప్ప కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న మీరే సార్ మా అందరికీ ఆదర్శం. మీ ఆశయాలకు అనుగుణంగా పని చేసి 100% లక్ష్యాలని చేరుకొని స్వచ్ఛ పల్నాడు జిల్లాగా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం తెలియజేస్తున్నాను. సార్, ఈ కార్యక్రమాన్ని తొలి పలికలతో ప్రారంభించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం. ఇప్పుడు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఇప్పుడు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.